వెల్కమ్ టు సూపర్ క్వీన్. ఎన్నో సంవత్సరాలుగా టెలివిజన్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షోస్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. అండ్ చాలా మంది ఇంట్లో ఆడపిల్లలు మీతో రిలేట్ చేసుకునే వాళ్ళు అండ్ అలాగే పెరిగారు. మీరు అలాగే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు. వీటిలన్నిటిని పక్కన పెడితే నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ చీమా ఏనుగు జోక్. రెస్పాన్స్ ఉండే అసలు యాక్చువల్లీ ఏంటో విషయం తెలుసా, మీరు ఎక్కడ చెప్తారని ముందు నుంచి నవ్వుతున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. చీమా ఏనుగు అనగా నా రెస్పాన్స్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా జోకుల మీద నేనే అంత సిల్లీ జోక్స్ చెప్పాను నేను. ఇన్నాళ్ళకి తెలిసిందా? సో మా కోసం ఏమైనా తెచ్చారా? ఉంటానుగా, మధ్యలో అప్పుడప్పుడు వదులుతూ ఉంటాను. అమ్మో, నేను ఏదో జోక్ చేశా. అసలు ఆగండి, ఎప్పుడు యాంకర్ లాగా మీరే మాట్లాడితే నేను ఆయనతో మాట్లాడతాను. సో మీ ఉద్దేశంలో లాస్యా క్వీన్ అయింది. సో ఆ క్వీన్ అవ్వడానికి వాట్ ఈస్ దట్ ఫోర్స్, వాట్ ఈస్ దట్ ఎనర్జీ షీ హ్యాడ్? 11 years ఈ జర్నీలో లైఫ్ లో మాకు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా నా వెనకాల నిలబడింది అనమాట. సో అందుకే షీఈ్ ఆల్వేస్ మై క్వీన్. నేను క్వీనో లేదో నాకు తెలియదు, కానీ క్వీన్ అంటే ఎలా ఉండాలి అనేది నా లైఫ్ నుంచి నేను నేర్చుకున్నాను. సో ఒక క్వీన్ ఎప్పుడు ఫెయిల్యూర్స్కి భయపడకూడదు. ప్రతి ఒక్క అమ్మాయికి ఆ స్ట్రెంగ్త్ ఉండాలి, ఆ కరేజ్ ఉండాలి, ఫైట్ చేసే క్వాలిటీ ఉండాలి. సో ఏ ప్రాబ్లం వచ్చినా దానికి ఎదురెళ్తేనే మనం సక్సెస్ సాధించగలం. దట్స్ గుడ్. ఎన్నిసార్లు మీట్ అయినా, ఎప్పుడు మీట్ అయినా మీ ఇద్దరి దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ వైబ్. మీరిద్దరు కెమెరా కోసమో మనుషుల కోసమో నటించరు. బికాజ్ ఐ నో ఇట్. సో ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాను, వింటున్నాను. ఈ మాట అనగానే నాకు గుర్తొచ్చింది. సో బేసిక్ గా నాతో పాటు చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్, అంటే అప్పుడు తినెవరికి తెలియదు, బట్ నాతో పాటు ఆయన వచ్చేవారు. ఎంత లేట్ అయినా కూడా సెట్ లో కాసేపు ఎవరికి తెలియకుండా మూల నుంచి షో చూస్తాడు, కానీ తను ఎవరికీ తెలియదు. సో నా వెనకాల ఒక మనిషి ఉన్నాడు అని 2017 నుంచి మీ అందరికీ తెలుసు, కానీ 2010 నుంచి ఈ మనిషితో నేను ట్రావెల్ చేస్తున్నాను. సో నా కోసం ఒకరు ఉన్నారు అని నేను బయటికి చెప్పుకోలేదు, అయినా కూడా ఒక నమ్మకం. సో ఆ నమ్మకంతో నేను ఇయర్స్ మేము ట్రావెల్ చేశాం కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఉండే ఆ కోఆర్డినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జర్నీకి. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ గా మాకు కూడా కొంచెం తెలియాలి కాబట్టి ఇది మా వాళ్ళు అడగమన్న ప్రశ్నలు నేను తీసుకొచ్చి అడుగుతున్నాను. ఓకే, ఏంటి ఆ ప్రశ్నలు? ఇద్దరిలో వంట ఎవరు బాగా చేస్తారు? తెలీదా మీకు? ఎవరు చేస్తారు చెప్పండి. మంజునాథ్. ఎగ్జాక్ట్. నాకు 10 on 10. ఏంటి సార్ ఇది? అంటే లాస్ట్ ఫాస్ట్ గా వండుతా కానీ టేస్ట్ ఉండదు, నేను మెల్లగా చేస్తే టేస్ట్ ఉంటుంది. మరి టేస్ట్ లేదని చెప్పకురా. ఏంటో మహానుభావులు మాట్లాడితే అస్సలు అర్థం కాదు. సరే, ఇప్పుడు మీకు ఈవిడ మీద కోపం వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అలిగారో, కోపం వచ్చిందో సంథింగ్, ఎవరు ముందు సారీ చెప్తారు? నేనే. ఏంటి మీరు అలిగి మీరే సారీ? ఏంటి భయ, వంట నువ్వే చేసి సారీ నువ్వే చెప్పి బట్లు నేనే ఉతికి. సార్ దీని తర్వాత సూపర్ కింగ్ అని షో పెట్టండి సార్, మా వాళ్ళందరిని తీసుకొస్తా సార్. ఓకే, ఇందాక మీరు డాన్స్ చేసినప్పుడు చూసాను నేను, కొంచెం దూరంగా నుంచి డాన్స్ చేశారు. రియలీ? యా. ఓకే ఓకే. కొంచెం నేను డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. అవునా? ఎలాగా? చాలా ఇంట్రెస్ట్, తెలుసు కదా నా టాలెంట్ ఎలా ఉంటుంది. దీని మించి అడుగు బయట పెట్టకుండా దీని మీదే డాన్స్ చేయాలి. నీకు అర్థమైంది, మా దానిలో డాన్స్ కనిపించిందా? మా డాన్స్ అంటే నాచో రే నాచో అంతా అసలే జస్ట్ లైట్స్ గల్లల్లా. ఓకే ఓకే. ప్లీజ్, థ్యాంక్ యూ. అయ్యో అలా కాదు, వెనక్కి తిరగమ్మా. అరే ఇలా సగం కాదురా. నాటి ఫెలోస్ మీరంతా, నాకు తెలుసురా. సార్ ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు సార్, మీ ఒక్కరికే ప్లేస్ ఉంది, ఆవిడ ఎత్తుకోవాలి.
వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఎనర్జీతో ఈ షోలో మీరు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. C5 యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.